మీరు అవన్నీ సవరించుకొని 6 గ్యారంటీలను పొందవలసిందిగా కోరుతున్నామండి. ఖచ్చితంగా ప్రజలకు చేరువయ్యే విధంగా ఈ 6 గ్యారంటీలు ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ప్రతి ఇంటింటికి ఫలాలు అందుతున్న నేపథ్యం లోపల ఈ కార్యక్రమాలు చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరి విషయాన్ని గమనించండి. ఇందులో భాగంగా ఇప్పుడు మిత్రుడు సురేష్ గలంలో ఒక మంచి పాట విందాం. వచ్చిందిర మన పల్లెకు ప్రభుత్వ పథకాలు తెచ్చే మన గడపకు, ప్రజాపాలన వచ్చిందిర మన పల్లెకు ప్రభుత్వ పథకాలు తెచ్చే మన గడపకు, ప్రజాపాలన వచ్చిందిర మన పల్లెకు ప్రభుత్వ పథకాలు తెచ్చే మన గడపకు. గ్యారెంటీలు అందించే ప్రభుత్వము చేయాలి దరఖాస్తు పొందాలి ప్రతిఫలం, చేయాలి దరఖాస్తు పొందాలి ప్రతిఫలం, చేయాలి దరఖాస్తు పొందాలి ప్రతిఫలం. ఇందిరమ్మ రాజ్యంలో కష్టాలు తీరునురా, ఇందిరమ్మ రాజ్యంలో కష్టాలు తీరునురా, రాష్ట్రంలో ప్రగతినంత సాధించే కదిలేరా ప్రజాపాలన, ప్రజాపాలన వచ్చిందిర మన పల్లెకు ప్రభుత్వ పథకాలు తెచ్చే మన గడపకు, ప్రజాపాలన వచ్చిందిర మన పల్లెకు ప్రభుత్వ పథకాలు తెచ్చే మన గడపకు. మహాలక్ష్మి పథకంతో మహిళలకు సాయము, మాసానికి 2500 ఇచ్చే ప్రభుత్వము, మాసానికి 2500 ఇచ్చే ప్రభుత్వము, మాసానికి 2500 ఇచ్చే ప్రభుత్వము. నెత్తిన కట్టెలు ముక్క అడవిల నరికి వేత, ఆపాలని 500 గ్యాసు అందించే, ఆపాలని 500 గ్యాసును అందించెను, ఆపాలని 500 అందించెరు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణమురా, ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం, ఆధార్ ఉంటే చాలును మీ గమ్యము. ప్రజాపాలన ప్రజాపాలన వచ్చిందిర మన పల్లెకు ప్రభుత్వ పథకాలు తెచ్చే మన గడపకు, ప్రజాపాలన మన పల్లెకు. రైతన్నను రైతన్నే రాజు చేసే, రైతులకు భరోసిచ్చే, పెట్టుబడికి సాయము, పెట్టుబడికి సాయము 15,000 ఇచ్చే, పెట్టుబడికి సాయము 15,000 ఇచ్చు, పెట్టుబడికి సాయము 15,000. కూలినాలి చేసేటి కౌలు రైతులకు, కూలినాలి చేసేటి కౌలు రైతులకు ఏడాదికి 12,000 ఇచ్చే ప్రభుత్వము, ఏడాదికి 12,000 సాయం అందించెను, ఏడాదికి 12,000 సాయం అందించెను. వరి పంటకు క్వింటాలు 500 బోనస్, వరి పంటకు క్వింటాలు 500 బోనస్, అందరికీ ఆనందంగా అందించే ప్రభుత్వము. ప్రజాపాలన ప్రజాపాలన వచ్చిందిర మన పల్లెకు, ప్రజాపాలన వచ్చిందిర మన పల్లెకు ప్రభుత్వ పథకాలు తెచ్చే మన గడపకు, ప్రజాపాలన వచ్చిందిర మన పల్లెకు ప్రభుత్వ పథకాలు తెచ్చే మన గడపకు, ప్రభుత్వ పథకాలు తెచ్చే మన గడపకు, ప్రభుత్వ పథకాలు తెచ్చే మన గడపకు, ప్రభుత్వ పథకాలు తెచ్చే మన గడపకు. తల్లులందరూ ఈ కార్యక్రమం మనందరి కోసం అమ్మా. దాదాపుగా మనకి ఏదన్నా ప్రభుత్వం నుంచి ఏదైనా లబ్ధి చేకూరాల్సింది చేకూరకపోతే ఏంటిదనే విషయాలు ఇక్కడ చర్చించడం జరుగుతుందమ్మా. దాదాపుగా 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో రాని వాళ్ళు మరి ఎందుకు రాలేదు, దేనికోసం రాలేదు అనేది దరఖాస్తు చేసుకున్న వాళ్ళు మళ్ళీ అధికారులను అడిగి ప్రభుత్వం నుంచి వచ్చే లబ్ధి ఏదైతుందో మనం అర్హులమైనప్పుడు ఖచ్చితంగా తీసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద అని చెప్పి తెలియజేస్తూ, తల్లులంతా ఒకసారి రండమ్మా దయచేసి. ఏంటంటే 15,000 రూపాయలు పెంచి ఇస్తుంది. కొంచెం లేట్ అయినా కానీ సంవత్సరానికి 15,000 2 దఫాలుగా 7,500 7,500 చొప్పున ప్రభుత్వం ఈ డిసెంబర్ 7 వరకు అందరి అకౌంట్ లోపల ఉంటాయమ్మా. రైతు రుణమాఫీ అయిపోయింది, రైతు భరోసా కూడా ఖచ్చితంగా త్వరలోపల పడతాయి. ఇంకొకటి ఏంటంటే సన్న బియ్యం వేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు బోనస్ గా ప్రభుత్వము వడ్లు అమ్మిన వాళ్ళకు ఖచ్చితంగా బోనస్ అనేది ప్రకటించింది, అది కూడా అకౌంట్ లోపల వేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే పిల్లగాళ్ళు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లేని వాళ్లకు ఇప్పటి వరకు మన ప్రభుత్వం ప్రారంభమై ఏడాది గడిచిన సందర్భం లోపల దాదాపుగా 50,000 ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగులకు కొంత ఊరటనిచ్చింది. ఇంకా 1,00,000 ఉద్యోగాలు ఇచ్చి పిల్లలకు ప్రణాళిక సిద్ధం చేసి పిల్లలు ఎవరైతే పీజీలు
బీఈడి చేసి వట్టిగా ఉన్న వాళ్ళు, ప్రైవేట్ కళాశాలలో ఎక్కడెక్కడో చదువు చెప్తున్న వాళ్ళందరి కోసం ప్రభుత్వం ఉద్యోగాలు 1,00,000 ఉద్యోగాలు కూడా ప్రకటించింది. ఇంకొకటి ఏంటంటే ఆటల లోపల చాలా మంది పిల్లలు రాష్ట్ర స్థాయి దాకా వెళ్ళి మళ్ళా వాళ్ళకి ప్రోత్సాహం లేక నిరుత్సాహపడి ఇంటి దగ్గరనే ఉండి లేకపోతే ఏదో పనులు చేసుకుంటున్న వాళ్ళని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో క్రీడా యూనివర్సిటీ పెట్టి. ఇంకొక విషయం ఏంటంటే నిన్నాక మొన్న ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన పథకం ఏదైతే ఉందో, గల్ఫ్ బాధితులు ఎవరైతే ఉన్నారో మనము దూరదేశం వెళ్ళి ఉపాధి కోసం దూరదేశం వెళ్ళి అక్కడ జీవితం చిన్నాభిన్నం అయిపోయి తినడానికి తిండి లేక అప్పుల పాలై మళ్ళా జీవితాన్ని కొనసాగించేందుకు మళ్ళీ మన దేశానికి వచ్చి ఇక్కడికి వచ్చేసరికి ఏం లేక పిల్లలకు అందరికీ దూరం అయిపోయి ఏం లేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకు ఏం చేస్తుందంటే ప్రభుత్వము గల్ఫ్ బాధితులు అందరి కోసము 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. 5 లక్షల రూపాయలు వాళ్ళందరి గల్ఫ్ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అందించే ప్రయత్నం చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే నిలువ నీడలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, పల్లెటూరుల లోపల ఇల్లు లేని వాళ్ళు, జాగలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు పక్కా ఇల్లు నిర్మించే విధంగా ఇందిరమ్మ ఇళ్లను కూడా ప్రభుత్వం శాంక్షన్ చేస్తుంది. 6 గ్యారెంటీలు అనేటివి దాదాపుగా చాలా మందికి చేరువైన పథకాలు కూడా ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రజలకు ఏం కావాలి, ప్రజలకు ఏం అవసరం ఉంది, వాళ్ళ జీవితాల లోపల ఒక కొత్త మార్పు రావాలి, వాళ్ళందరూ బాగుపడాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆలోచిస్తుంది. కాబట్టి ఈ 6 గ్యారెంటీలు అమలు చేసింది. 6 గ్యారెంటీలు రాని వాళ్ళు ఏం చేయాలంటే ఈ సమగ్ర కుటుంబ సర్వే అనేది చేస్తున్నప్పుడు సమగ్ర కుటుంబ సర్వే లోపల ఖచ్చితంగా అందరూ పాల్గొని మన వివరాలను తెలియజెప్పాలి అధికారులకు. ఖచ్చితంగా వాళ్ళు అడుగుతారు, మీకు రేషన్ కార్డు ఉందా, మీకు ఆధార్ కార్డు ఉందా, మీకు భూమి ఎంత ఉంది, మీకు ప్రభుత్వం నుంచి ఏమైనా లబ్ధి వచ్చిందా, ఏదైనా ఫ్రీగా వచ్చిందా, ఫ్రీ కరెంట్ వచ్చిందా, ఫ్రీ సిలిండర్ వచ్చిందా, మన 500 సిలిండర్ వచ్చిందా, ఇవన్నీ వివరాలు అడుగుతారు. అడిగినప్పుడు మనం ఖచ్చితంగా తెలియజెప్పాలి. ఎందుకు తెలియజెప్పాలంటే ప్రభుత్వం నుంచి మనకు రావాల్సిన లబ్ధి ఏదైతుందో, ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు ఏవైతున్నాయో మనకు రావాలి. కాబట్టి వివరాలు అడిగినప్పుడు ఖచ్చితంగా తెలియజెప్పాలి. మనకు రేషన్ కార్డు ఉందన్నా కానీ ఉందని చెప్పాలి. మనకు భూమి ఎంత ఉందో ఆ విషయం కూడా చెప్పడం వల్ల ఏమైతే రైతు భరోసా కూడా వేయడానికి అనుకూలంగా ఉంటది. కాబట్టి సమగ్ర కుటుంబ సర్వే లోపల అధికారులు మనకి ఇంటికి వచ్చినప్పుడు ఖచ్చితంగా వారికి సహకరించి వాళ్ళు అడిగిన వివరాలను మనం తెలియజెప్పినట్లయితే మనకి ఏం కావాలి, మనకి ఏం అవసరం ఉందని చెప్పి ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది. కాబట్టి ఈ సందర్భంగా అధికారులందరికీ మనం ఖచ్చితంగా సహకరించాలి. ఇదే ఆదురుగా చేసుకొని దాదాపుగా ఏం చేస్తారంటే సైబర్ నేరగాళ్ళు ఏం చేస్తారంటే ఫోన్లు చేసి మన వివరాలు అడుగుతారు. మీ అకౌంట్ నంబర్ చెప్పులు, మీ ఆధార్ కార్డు నెంబర్ చెప్పులు, మీ పాన్ కార్డు నెంబర్ చెప్పులు అన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకు ఏ వివరాలు చెప్పొద్దు. ఖచ్చితంగా 2-3 సార్లు ఫోన్ వచ్చిందంటే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలి. ఫోన్ లోపల మన వివరాలు ఏది కూడా చెప్పొద్దు. అట్లా చెప్పినట్టయితే బ్యాంకు లోపల ఉన్న ఖాతా లోపల ఉన్న మన డబ్బు అనేది మొత్తం గల్లంత అయిపోతుంది, దోసుకుంటారు. కాబట్టి దయచేసి అధికారులకు మాత్రమే, మన ఇంటికి వచ్చిన అధికారులకు మాత్రమే మన వివరాలు తెలియజేయాలి. ఈ 6 గ్యారెంటీలు ఏవైతే అమలు కాలేదో ఖచ్చితంగా మళ్ళీ దరఖాస్తు చేసుకున్న వాళ్ళు అందులోపల ఏమైనా లోపాలు ఉన్నాయో అవి సవరించుకొని అధికారులను కానీ ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళి మనం ఖచ్చితంగా మళ్ళా విషయం అడిగి తెలుసుకోవాలి. మాకు సిలిండర్ రాలేదు, మాకు ఈ ఉచిత బస్సు మన ఇదేంది మన 200 యూనిట్ కాల్చుకున్నా కానీ మాకు కరెంటు బిల్ అనేది ఉచితంగా వస్తలేదు అనే విషయాలు కానీ ప్రతి విషయం. ఇంకొక విషయం ఏంటంటే ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టింది ఏమైందంటే అర్హులైన మహిళలకి ఏంటంటే 2,500 కూడా ఇంకొక 2-3 రోజుల లోపల అది కూడా వస్తుంది. కాబట్టి ప్రజలు ఈ విషయాలన్నీ తెలుసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మా రాజ్ కుమార్ అన్న గలంలో ఒక మంచి పాట విందాం. ప్రజాపాలన చేసేరో మన తెలంగాణ పల్లెలో, ప్రజాప్రభుత్వం వచ్చేరో మన తెలంగాణ పల్లెలో, ప్రజాపాలన చేసేరో మన తెలంగాణ పల్లెలో, ప్రజల మేలునే కోరేరో మన తెలంగాణ పల్లెలో, ప్రగతి వైపు నడిపించేరో మన తెలంగాణ పల్లెలో, ప్రజాపాలన వచ్చేరో తెలంగాణ పల్లెలో,
ఇది ప్రజా ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, పేదల ప్రభుత్వం, ప్రజల కోసం ఆలోచించే ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తూ 6 గ్యారెంటీల అమలు కోసం దాదాపుగా అన్ని ఇళ్లకు చేరువైన 6 పథకాలు. ఇంకా పథకాలు రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు నిరాశ చెందొద్దు, నిస్పృహకు లోను కావద్దు, బాధపడద్దు, కలత చెందొద్దు. వాళ్ళు ఏం చేయాలంటే ఖచ్చితంగా అధికారులను సంప్రదించి మాకు ఉచిత గ్యాసే, మాకు ఉచిత కరెంట్ ఎందుకు వస్తలేదు, 200 యూనిట్ల కంటే తక్కువ కాలుతుంది, మాకు ఎందుకు వస్తలేదనే విషయాన్ని ఖచ్చితంగా సంప్రదించాలి, తెలుసుకోవాలి. ఏదైనా లోపం ఉంటే మనం సవరించుకోవాలి. ఎందుకంటే 200 యూనిట్ కరెంట్ అంటే దాదాపుగా మనము ఫ్యాన్లు, గ్రైండర్లు, కూలర్లు ఏది పెడితే అది వాడుకోవచ్చు. మోటార్ ఉంటే ఇంట్లో మోటార్ కూడా వాడుకోవచ్చు, నీళ్ళ మోటార్. కాబట్టి 200 యూనిట్లు అనేది చాలా ఎక్కువ మనకు. కాబట్టి 200 యూనిట్ల కంటే మనం తక్కువనే కాల్చుకుంటాం. కాబట్టి మనకు ఉచిత కరెంట్ అనేది 100% రావాల్సిందే, రావాలి కూడా. కాబట్టి దానికి ఏంటంటే వాళ్ళు అడుగుతారు, అడిగినప్పుడు మనం మీటర్ నంబర్తో పాటుగా ఇంటి యజమాని నంబరు, 1 మీటర్కు ఒక్కరికే అర్హత. కాబట్టి ఆ విషయాన్ని ఖచ్చితంగా తెలియజెప్పాలి. ఆ విషయం వాళ్ళు అడిగిన వివరాలు ఏవైతున్నాయో మన ఆధార్ కార్డు నంబరు లేకపోతే అదే మీటర్ నంబర్ ఏదైతుందో అది ఖచ్చితంగా ఇవ్వాలి. ఉచిత బస్సు అంటే మీ అందరికీ తెలుసు. మన ఏంది ఒక ఆధార్ కార్డు నుంచి బస్సులో కూర్చున్నా అంటే పల్లెవేలు కానీ ఇళ్ళకైనా కానీ కూర్చొని రాష్ట్రం అంతటా తీర్థ పుణ్యక్షేత్రాలు కానీ, ఆడబిడ్డలు కానీ, పెళ్ళిళ్ళకు పేరెంటాలకు కానీ దిగచ్చు ఆడబిడ్డలు. అవునా కాదు? ఇంకొకటి ఏంటంటే సిలిండర్ కేవైసీ చేయించాలి. సిలిండర్ మాకు 500కి వస్తలేదంటే దానికి ఏం చేయించాలనేది విషయం తెలుసుకోవాలా, చేయించాలి. కేవైసీ చేయించుకొని అక్కడ మనం ఆధార్ కార్డు సబ్మిట్ చేయమంటారు, ఫోన్ నెంబర్ అంటారు, అవన్నీ అడిగినప్పుడు మనం ఇవ్వాలి. ఇస్తే మనకు 500 సిలిండర్ వస్తుంది. మనం ఏది చేయగానే మనకు పథకం వస్తలేదు, మనకి ఇది వస్తలేదు, వస్తలేదు, దానికి ఎవరు కూడా బాధ్యులు కాదు. కాబట్టి ఈ పథకాలన్నీ రావాలంటే ఖచ్చితంగా చేయాలి. ఇంకోటి రుణమాఫీ కూడా మనకు 2 లక్షల రూపాయల వరకు కూడా రుణమాఫీ అవుతుంది. ఏం చేయాలంటే దానికి సంబంధించిన వడ్డీ మనం తీసుకుని ఎన్ని రోజులు అవుతుందో ఆ వడ్డీ కూడా కట్టాలి. బ్యాంక్ కడితే మనకు 2 లక్షల వరకు కూడా రుణమాఫీ అవుతుంది. 1 లక్ష వరకు దాదాపు అందరికి అయింది. ఎందుకు కాలేదనే విషయాలు కాని వాళ్ళు వ్యవసాయ అధికారిని సంప్రదించాలి. నాకు రుణమాఫీ కాలేదని చెప్పి తెలుసుకోది చేయండి. మనం ఇంటిగా ఉంటే అడగని అమ్మ కూడా అన్నబెట్టదు. కాబట్టి ఖచ్చితంగా మన ప్రభుత్వం నుంచి రావాల్సిన లబ్ధి ఏదైతుందో అర్హులమైన వాళ్ళు మనం అందరం ఖచ్చితంగా ఆ విషయాలు అడిగి తెలుసుకోవాలి, అడిగి లాక్కునే ప్రయత్నం కూడా చేయాలి. మాకు ఎందుకు రావాలి మాకు. అవునా కాదు? కాబట్టి ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి పథకం అనేది మన అందరి కోసం, మనందరం బాగుండాలనే ఉద్దేశంతో ఇన్ని పథకాలు తీసుకొచ్చి ఈ పథకాలన్నీ ప్రజలు తీసుకోవాలి, వాటిని ఉపయోగించుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి సహకరించిన మన గ్రామ పంచాయతీ సెక్రటరీ గారికి మరియు కారాబార్ గారికి, గ్రామ పంచాయతీ సిబ్బందికి మరియు మిగతా తల్లులందరికీ, ప్రతి ఒక్కరికి పేరు రైతన్నలందరికీ పేరు కృతజ్ఞతలు ముగిస్తున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.